హెచ్కే మాఫియా దొంగల ముఠా. సో హెచ్కే క్లినిక్ వీళ్ళు ఎండీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దొంగ సర్టిఫికేట్లు రెడీ చేసుకున్నారు. ఏది పడితే అది పైసలు ఇస్తే ప్రమోషన్ చేస్తే ఇంకా మీకు మనిషి పుట్టి మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే జనాలు చూసి ఆడియన్స్ మీకు సపోర్ట్ చేసినారు కాబట్టి మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. లేకపోతే మీరు దిక్కు దివాలా లేకుండా ఏడో మారుమూల ప్రాంతంలో పనిచేసుకుంటూ ఉంటుండే. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలామంది మాకు మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఫేస్ మొత్తం వాళ్ళ హెయిర్ ఊడిపోతుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి. సో ఇలాంటి పనికిరాని క్లినిక్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా. మనకు దేవుడు ఇచ్చిన అందంతో సరిపెట్టుకోకుండా ఎక్స్ట్రా అందం యాడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాణం వాళ్ళే చేతులతో తీసుకుంటున్నారు. నా అన్వేషణ గారు లాస్ట్ టైము ఒక మాట అన్నారు ఒక వీడియోలో. అన్వేషణ నీ మీద ఇప్పుడు త్వరలో రాబోతున్నావు కదా ఇండియాకి. ఇండియా జైలు ఎలా ఉంటుందో చూడు. సో ప్రపంచ యాత్రిక మొత్తం తిరిగినావు కదా. సో పనిలో పని మన ఇండియా కూడా తిరుగు. సో నాకు తెలిసి నువ్వు చెర్లపల్లిలో ఉంటావు, మరి చెంచల్గూడలో ఉంటావో తెలియదు. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. సో ఈ రోజు నేను మాట్లాడడానికి వచ్చేసిన హెచ్కే క్లినిక్. సో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. సో యాక్చువల్గా దీని గురించి వీడియో చేయొద్దు అనుకున్నా కానీ చాలామంది ఏం చేస్తున్నారని చెప్తే మనకు దేవుడు ఇచ్చిన అందంతో సరిపెట్టుకోకుండా ఎక్స్ట్రా అందం యాడ్ చేసుకుంటున్నారు. సో ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు జ్వరం వస్తే ఇంజెక్షన్ చేతికి కానీ ఇక్కడ కానీ ఇచ్చేది మాత్రమే తెలుసు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తారు, నెత్తిలో ఇంజెక్షన్ ఇస్తారు, లైక్ లిప్స్కి ఇస్తున్నారు, చెంపలకి ఇస్తున్నారు. సో ఏంటంటే మనిషి ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉండట్లేదు. వాళ్ళ ప్రాణం వాళ్ళే చేతులతో తీసుకుంటున్నారు. సో వెనక బ్యాక్గ్రౌండ్లో మీకు చూస్తే అర్థమైపోతుంది కదా, హెచ్కే మాఫియా దొంగల ముఠా. సో ఈ దొంగల ముఠాలో ఎంతమంది ఉన్నారో కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఇంకా బయటికి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను ఇన్ఫ్లుయెన్సర్స్కి కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పేసి మీరు వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆ బ్రాండింగ్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి, దానివల్ల జనాలు యూజ్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందని ఒక్కటి చూడండి. మీ లాభం మాత్రమే చూసుకోకండి. మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే జనాలు చూసి ఆడియన్స్ మీకు సపోర్ట్ చేసినారు కాబట్టి మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. లేకపోతే మీరు దిక్కు దివాలా లేకుండా ఏడో మారుమూల ప్రాంతంలో పనిచేసుకుంటూ ఉంటుండే. సో దయచేసి మీరు సుఖంగా ఉండడం కోసం ఆడియన్స్ లైఫ్తో ఆడుకోకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రమోషన్ చేసినారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, అయినా ప్రమోషన్ చేసినంటే నిజంగా జెన్యున్ అయి ఉంటుంది, అందుకే ప్రమోట్ చేసి మనం కూడా ఒకసారి యూస్ చేసి చూద్దామని అనుకుంటారు. ఇప్పుడు నార్మల్గా ఫోన్లు అనుకోండి, ఛార్జర్లు అనుకోండి, అవన్నీ దాంతో వెళ్ళిపోతుంది. కానీ ఇది హెల్త్కి సంబంధించింది కదా. సో హెచ్కే క్లినిక్ వీళ్ళు ఎండీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దొంగ సర్టిఫికేట్లు రెడీ చేసుకున్నారు. డాక్టర్ అని పెట్టినారు కానీ దానికి ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్కి స్కిన్కి సంబంధం ఏంటి, ఏం లేదు కదా. సో ఇలాగే మార్కెట్లో చాలా ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఏది పడితే అది పైసలు ఇస్తే ప్రమోషన్ చేస్తే ఇంకా మీకు మనిషి పుట్టి వేసి నాకు తెలిసి అయితే. ఎందుకంటే మీరు ప్రమోట్ చేస్తున్నప్పుడు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని కొన్ని లక్షల మంది చూస్తున్నారు. సో చిన్న ప్లాట్ఫామ్ నుంచి బిగ్ బాస్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో మీరు బిగ్ బాస్ వరకు వెళ్ళినారంటే జనాలు సపోర్ట్ చేస్తేనే వెళ్ళారు కదా మీరు. సో అలాంటి జనాలకి మీకు ఎలా మోసం చేయాలనిపిస్తుంది. సో హెచ్కే క్లినిక్ గురించి మాట్లాడితే మనకి టైం అనేది సరిపోదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రాడ్ అని అందరికీ తెలిసిపోయింది. జనరల్గా క్లినిక్స్ అంటే ఏంటి చెప్పండి, జనాల ప్రాణానికి సంబంధించింది కదా. సో దానికి ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీలు వస్తూనే ఉన్నారు. ఏంటంటే హాయ్ హలో చెప్తారు, జాంజిగిరీలు దోస్తులు అనుకుంటారు, వస్తారు, డాన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఏంటంటే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు కూడా జనాలకు ట్రీట్మెంట్ చేస్తున్నారని అంటున్నారు. కానీ కాదు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలామంది మాకు మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఫేస్ మొత్తం పాడైపోయింది, వాళ్ళ హెయిర్ ఊడిపోతుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి. చాలామంది అందంగా కనిపించడానికి, మనకి ఏమున్నాయి అందంగా కనిపించడానికి, హెల్దీ ఫుడ్ తినొచ్చు, మిల్క్ తాగొచ్చు, టైంకి లేచి వాకింగ్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు. సో మన అందం పెంచుకోవాలనుకుంటే ఆర్గానిక్గా మనం ఎంతో చేసైనా మన అందాన్ని మనం సంపాదించుకోవచ్చు. కానీ ఇదంతా ఫేక్ క్రీములు, ఫేక్ పార్లర్స్, ఫేక్ బ్యూటీ పార్లర్స్, ఇప్పుడు క్లినిక్స్ కూడా వచ్చేసినాయి. సో వీళ్ళు పెట్టిన 1 ఇయర్లోనే ఇంతమంది సెలబ్రిటీలు. వాళ్ళు ఫస్ట్ ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేసిర్రు, ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్లోనే స్టార్ట్ చేసిర్రు. దానికి వచ్చి సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి చూసి జనాలు పోయి మోసపోతారు. సో ఒక సిస్టర్ నాకు మెసేజ్ పెట్టింది, అన్న నేను స్కిన్ షైన్ కోసం వెళ్తే 2 సిట్టింగ్స్కి 11,000 పే చేసిన అన్న, అలాంటివి 10 సిట్టింగ్స్ చేయాలంట అన్నది.
సో అమ్మ మీరు ఇంట్లో ఉండి మంచి ఫ్రూట్స్ తింటే మంచి జ్యూస్ తాగితే మీ స్కిన్కి మీరు కాపాడుకుంటే సో ఆటోమేటిక్గా మీరు హ్యాపీగా అందంగానే కనిపిస్తారు కదా. సో ఇలాంటి పనికిరాని క్లినిక్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా. సో దయచేసి ఒకటే చెప్తున్నా, ఒక్క సెలబ్రిటీ ప్రమోట్ చేసిండు అనగానే గుడ్డిగా నమ్మి మీరు కూడా అక్కడ వెళ్ళి మీరు సర్వీస్ తీసుకోకండి. ఫస్ట్ మీరు దాని గురించి ఎంక్వైరీ చేయండి, ఇది రైటా రాంగా జెన్యూనా కాదా అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళైతే కొన్ని ట్రీట్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో దాంట్లో ఏంటంటే చాలా హై డోస్ డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. చాలా హై డోస్ డ్రగ్స్ ఉంటుంది. ఆ డ్రగ్స్ తీసుకుంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. కొన్ని క్రీమ్లో యూస్ చేస్తున్నారు, కొన్ని ఇంజెక్షన్లో యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక మనిషి బ్లాక్ ఉంటే ఇమీడియట్లీ 1 మంత్లో ఎలా ఫేర్ అవుతారు 1 మంత్లో చెప్పండి. ఇదంతా ఇంజెక్షన్ తీసేసుకొని ఆ బ్లడ్లో మొత్తం మిక్స్ అయ్యి ఆ డ్రగ్స్ అంతా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నరాలు డ్యామేజ్ అయిపోయి చాలామంది మెంటల్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దయచేసి ఇలాంటి ఫేక్ బ్రాండింగ్తో ఉన్న వాళ్ళకి సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా సరే ప్రమోట్ చేయకండి. మీకు డబ్బులు వస్తున్నాయి కానీ చెప్పేసి చెత్త చెదారాన్ని మట్టి తెచ్చి బంగారం అని చెప్పమన్నా చెప్పేటట్టు. నేను లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడినా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా తయారయ్యారంటే మట్టిని తెచ్చి బంగారం ఉందని ప్రమోట్ చేయమన్నా చేస్తారని నేను చెప్పిన, కానీ అదే జరుగుతుంది ఇక్కడ ఎటు చూసినా సరే. ఇంకోటి నా అన్వేషణ గారు లాస్ట్ టైము ఒక మాట అన్నారు ఒక వీడియోలో, నాగార్జున గారు మీరు ఉగ్రవాదులని తయారు చేసి పంపిస్తున్నారు బయటికి అని చెప్పేసి. సో అన్వేషణ నేను నీకు కూడా ఒక విషయం అడుగుతున్నా, వీళ్ళు ప్రమోట్ చేసుకుంటే అది వాళ్ళ పర్సనల్ డబ్బుల కోసం వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటే దీనికి నాగార్జున గారికి బిగ్ బాస్కి సంబంధం ఏంది? అంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఎన్ని మంచి పనులు చేయలేదు, మరి అదెందుకు చెప్పలేదు నువ్వు? ఇప్పుడు నా లెక్క కోసం వీళ్ళు సెలబ్రిటీలే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో వాళ్ళు బతుకుతారని చెప్పేసి కొంచెం టాలెంట్ ఉందిగా ఎంకరేజ్ చేద్దామని నాగార్జున గారు బిగ్ బాస్లో ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి. సో దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోలేదు, వాళ్ళ ఫేమ్ని వాళ్ళు అడ్డంగా యూజ్ చేసుకున్నారు. సో అన్వేషణ నీ మీద ఇప్పుడు త్వరలో రాబోతున్నావు కదా ఇండియాకి, ఇండియా జైలు ఎలా ఉంటుందో చూడు. సో ప్రపంచ యాత్రిక మొత్తం తిరిగినావు కదా, సో పనిలో పని మన ఇండియా కూడా తిరుగు. సో నాకు తెలిసి నువ్వు చెర్లపల్లిలో ఉంటావు, మరి చెంచల్గూడలో ఉంటావో తెలియదు. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడదాం. సో దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్కి కావచ్చు, సెలబ్రిటీలకు కావచ్చు, నేను ఒక్కటే చెప్తున్నా, డబ్బుల కోసం మిమ్మల్ని నమ్మినందుకు, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, మిమ్మల్ని సపోర్ట్ చేసినందుకు వాళ్ళ ప్రాణాలతో ఆడుకోకండి. అర్థమైందా? ఈరోజు మీరు ఈ స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళే కారణం. సో వాళ్ళకి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ప్రతి అడ్డమైన బ్రాండ్ని ప్రమోట్ చేయకండి. ఒకవేళ ఇలాగే మీరు ప్రమోట్ చేస్తే అడ్డమైన బ్రాండ్లని ఒక్కొక్కరు పర్సనల్ లైఫ్ కూడా తీయాల్సి వస్తుంది, అది ఎవరైనా సరే. సో నేను రిక్వెస్ట్ చేసేది ఇదే, నేను ఈ వీడియో ఎక్కువ లైక్ చేయను. సో చూసే ప్రజలు కూడా మీరు కూడా దయచేసి ఎవ్వరు ఏది పడితే అది ప్రమోట్ చేస్తే కూడా మీరు వాళ్ళని నమ్మి మాత్రం వెళ్ళకండి, బిఫోర్లో సెర్చ్ చేయండి. సో ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.